హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి వివిధ రకాల ఉద్యోగాలకి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనకు ఒకసారి నోటిఫికేషన్ కనుక క్లియర్గా ఓపెన్ చేస్తే మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ సైట్లో మనకి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో మనకి ఒకసారి లాస్ట్ డేట్ కనుక అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చెక్ చేస్తే కనుక మనకి 16/1/2025 నుంచి 23 జనవరి 2025 అంటే మనకి ఈ మంత్ 23rd అండి లాస్ట్ డేట్ మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని మనము ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి ఆఫ్లైన్లో మనము మాన్యువల్గా వెళ్ళి ఆఫీస్లో మాన్యువల్గా వెళ్ళి మనం హ్యాండ్ అవుట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి పోస్టులు ఎన్ని రకాలు ఏంటంటే అనేది ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము. సో ఒకసారి మనకి పోస్ట్ కనుక చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ మనకి మొత్తం వచ్చేసి మనకి 27 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇందులో మనకు అత్యధికంగా చెక్ చేస్తే కనుక ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వచ్చేసి 29 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ కనుక చెక్ చేస్తే కనుక ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ లేదా స్టోర్ అటెండెంట్ లేదా లైబ్రరీ అటెండెంట్. సో మనకి టోటల్గా 56. సో ఈ 2 రకాల పోస్టులు మనకైతే ఎక్కువగా ఉండడం జరిగిందండి. ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము ఇంకా ఏమేమి పోస్టులు అనేది. సో మనకి ఫస్ట్ కనుక చెక్ చేస్తే కనుక మెడికల్ ఫైసిస్ట్ మనకి టోటల్గా వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. సో ఈ 3 ఇన్స్టిట్యూట్స్లో మనకి ఖాళీలు అయితే ఉండడం జరిగిందనమాట ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి మనకి డిఎస్సి వాళ్ళు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ మనకు రిక్రూట్మెంట్ చేసుకుంటుంది అనమాట కాంటాక్ట్ పోస్టులు. సో మనకి వచ్చేసి మనకి ఎంత శాలరీ అంటే అనేది. సో మనకి ఫస్ట్ మెడికల్ ఫైసిస్ట్ చెక్ చేస్తే కనుక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు ఒకటైతే ఖాళీగా ఉండదు అనమాట. సో మనకి శాలరీ కనుక చెక్ చేస్తే 61,960 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో రేడియోలాజికల్ ఫైసిస్ట్ అనమాట మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. అండ్ రేడియోథెరపీ టెక్నీషియన్ మనకి 3 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే మనకి మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ మనకి 2 అయితే ఖాళీ ఉండడం జరిగింది టోటల్గా. అండ్ కార్డియాలజీ టెక్నీషియన్ వచ్చేసి మనకి 2 అయితే ఖాళీ ఉండడం జరిగింది. అండ్ సిటీ టెక్నీషియన్ మనకి 2 అయితే ఖాళీ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మనకి శాలరీ కనుక చెక్ చేస్తే 32,670 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లినికల్ ఫార్మసిస్ట్ వచ్చేసి మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మనకి శాలరీ కనుక చెక్ చేస్తే 54,060 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంప్యూటర్ ప్రోగ్రామర్ సో మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కాంటాక్ట్ పోస్టులు అనమాట ఇవి. సో 34,580 అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లినికల్ ఫిజియాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ చెక్ చేస్తే మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉండడం ఫ్రెండ్స్. మనకి శాలరీ కనుక చెక్ చేస్తే 54,060 అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక సైక్రియాట్రిక్ సోషల్ వర్కర్. సో మనకి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మనకి అమౌంట్ కనుక చెక్ చేస్తే 38,770 రూపాయలు అయితే ఇవ్వడం 720 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఓటీ టెక్నీషియన్ కనుక చెక్ చేస్తే మనకి టోటల్గా 7 పోస్టులు అయితే ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి శాలరీ కనుక చెక్ చేస్తే 32,670 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ సి ఆర్మ్ టెక్నీషియన్ కనుక చెక్ చేస్తే 2 పోస్టులు అయితే టోటల్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మనకి శాలరీ కనుక చెక్ చేస్తే 32,670. అండ్ సైక్రోథెరపిస్ట్ ఫిజియోథెరపిస్ట్ మనకు చెక్ చేస్తే కనుక 2 పోస్టులు అయితే ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి శాలరీ కనుక చెక్ చేస్తే 35,570. అండ్ స్పీచ్ థెరపిస్ట్ కనుక చెక్ చేస్తే టోటల్గా మనకి 3 అయితే ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఒకసారి శాలరీ కనుక చెక్ చేస్తే 40,970 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈఈజీ టెక్నీషియన్ సో మనకి టోటల్గా అయితే 2 పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మనకు శాలరీ కనుక చెక్ చేస్తే 32,670 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ డయాలసిస్ టెక్నీషియన్ మనకి 2 పోస్టులు అయితే ఖాళీ ఉంటుంది ఫ్రెండ్స్. 32,670 ఇవ్వడం జరుగుతుంది. అనస్థియా టెక్నీషియన్ వచ్చేసి మనకి 2 పోస్టులు అయితే ఖాళీ ఉంటుంది ఫ్రెండ్స్. 32,670 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందాక చెప్పినట్లుగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మనకి టోటల్గా 29 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి అమౌంట్ కనుక చెక్ చేస్తే 32,670. అండ్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంటుంది ఫ్రెండ్స్. 32,670. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మనకి 9 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. 18,500 అయితే మనకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హౌస్ కీపర్ లేదా వార్డనర్ ఇది వచ్చేసి మనకి ఫీమేల్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్కి. హౌస్ కీపర్ లేదా వార్డన్ వచ్చేసి మనకి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి అవుట్సోర్సింగ్ పోస్టులు 18,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఆఫీస్ సబార్డినేట్ లేదా జనరల్ డ్యూటీ అటెండెంట్ లేదా స్టోర్ అటెండెంట్ లేదా లైబ్రరీ అసిస్టెంట్. సో మనకి ఈ 3 కేటగిరీస్లో కనుక చెక్ చేస్తే కనుక ఫస్ట్ కేటగిరీలో 21, సెకండ్ కేటగిరీలో 32, థర్డ్లో వచ్చేసి మనకి 3. టోటల్గా మనకి 56 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి అవుట్సోర్సింగ్ పోస్టులు 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మార్చురీ అటెండెంట్ ఓన్లీ మెయిల్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మనకి 4 అయితే ఖాళీగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అవుట్సోర్సింగ్ పోస్టులు 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ హెల్పర్ మనకి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతుంది. వాచ్మెన్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి అమౌంట్ కనుక చెక్ చేస్తే 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. స్వీపర్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. 15,000 అయితే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ కనుక చెక్ చేస్తే ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవుట్సోర్సింగ్ పోస్ట్ 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ యొక్క 3 కేటగిరీస్ కలుపుకొని 142 పోస్ట్ అయితే మనకు ఖాళీగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ 27 రకాల పోస్టులు కలిపి మనకి 142 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక ఒకసారి మనం చెక్ చేద్దాము. ఇందులో మనకి ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెక్ చేద్దామండి. సో మనకి ఈ సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ డేట్ వచ్చేసి మనకి 6th అయితే ఇచ్చారు. అప్లికేషన్స్ రిసీవ్డ్ వచ్చేసి 16వ తారీఖు నుంచి మనము అప్లికేషన్స్ అనేవి వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది ఆఫీస్లో. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 23rd జనవరి 23rd. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ మనకి ఫిబ్రవరి 15th అయితే రిలీజ్ చేస్తారు. ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఆ లిస్టులో మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కనుక 16, 17 తేదీ ఫిబ్రవరిలో మీరు ఆబ్జెక్షన్ అంటే రైజ్ చేయొచ్చు. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి 24th రిలీజ్ చేస్తారు, ఫిబ్రవరి 24th. అందులో కూడా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కనుక 25th రిలీజ్ చేస్తారు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కనుక మనకి ఫిబ్రవరి 28వ తారీఖున మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వనమాట ఫ్రెండ్స్. ఒకసారి మనకి లాస్ట్ డేట్స్ వచ్చేసి 23rd జనవరి అనమాట. ఒకసారి గుర్తుంచుకోండి. ఇంకా ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేస్తే కనుక మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కనుక చెక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి 27 రకాల పోస్టులకి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. ఒకసారి మనకి ఇక మనకి ఇందాక చెప్పినట్టుగా మనకి పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా, ఒకసారి అది చూద్దామండి. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ కనుక చెక్ చేస్తే బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సో అదనమాట. మస్ట్ ప్రాసెస్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ద యూనివర్సిటీ. సో ఏదైనా యూనివర్సిటీ నుంచి మనకి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందన్నమాట. టైప్ రైటింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ DCA కంప్యూటర్స్ ఇష్యూడ్ బై బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ AP. PG diploma issued by any university under Central Act, Provisional Act or State Act or any institution recognized by the University Grant Commission. సో UGC నుంచి అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ నుంచి హౌస్ కీపర్ అటెండెంట్ అయితే కనుక హౌస్ కీపర్ లేదా వార్డెన్ అయితే కనుక మస్ట్ హ్యావ్ 4 years డిగ్రీ ఉండాలంటే దీనికి కూడా. అండ్ నెక్స్ట్గా ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకైతే కనుక SSC ఉంటే సరిపోతుంది. మార్చురీ అటెండెంట్ SSC ఉంటే సరిపోతుంది. ఎలక్ట్రికల్ హెల్పర్ SSCతో పాటుగా ITI ఉండాలి. అండ్ వాచ్మెన్ పోస్టులకి అయితే SSC ఉంటే సరిపోతుంది. స్వీపర్కి వచ్చేసి SST ఉంటే సరిపోతుంది. ల్యాబ్ అటెండెంట్ వాళ్ళకైతే కనుక 10th class లేదా SSC ఉంటే సరిపోతుంది. అండ్ మస్ట్ ప్రాసెస్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఆర్ ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ ఇవి పాస్ అయ్యి ఉండాలన్నమాట. సో ఒకసారి మీరు దేనికి క్వాలిఫై ఉన్నారో, మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటో, మీరు ఏ పోస్ట్కి సూటబుల్ అవుతారో ఒకసారి మీరు డీటెయిల్గా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అన్నీ చెప్పడం అంటే కనుక వీడియో లెంత్ అవుతుంది అనమాట. సో అందుకు నేను ఇంపార్టెంట్ అయితే చెప్పాను. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. సో మనకి 27 రకాల పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది కదా. సో మీరు దేనికి సూటబుల్ అవుతారో ఒకసారి చెక్ చేసుకోండి క్వాలిఫికేషన్ అనేది. సో మనకు ఏజ్ కనుక చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years అనమాట. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. SC ST వాళ్ళకి 5 years ఇచ్చారు. SC ST BC EWS క్యాండిడేట్స్కి. అండ్ ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి 3 years అయితే ఇచ్చారు. డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ 10 years ఇచ్చారు. సో మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 years అనమాట. సో మనకి ఫీజు అయితే ఉంటుందండి. సో OC క్యాండిడేట్స్ 250 rupees అయితే పే చేయాలి. SC ST BC EWS ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు అనేది ఎక్సెంప్షన్ అనమాట. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఫీజు గురించి డీటెయిల్స్ అయితే కనుక. మీరు ఫీజు ఏ విధంగా పే చేయాలంటే కనుక అప్లికెంట్ మస్ట్ బి ఎన్క్లోజర్ DD అనమాట. DD వేయవలసి ఉంటుందన్నమాట. ఏ నేమ్ మీద చెల్లుబాటు అయ్యాలంటే ఇన్ ది ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ GMC మచిలీపట్నం. సో ఈ నేమ్ మీద చెల్లుబాటు అయ్యేలా మీరు DD వేయవలసి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో అదనమాట. అండ్ ఏ విధంగా సెలెక్షన్ ఉంటుందంటే కనుక మనకి ఎగ్జామ్ అనేది ఏమి ఉండదండి. మనకి మీకు వచ్చిన క్వాలిఫికేషన్ మార్క్స్ని బట్టి ఈ యొక్క పోస్ట్ సెలెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. మెరిట్ తీయడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్గా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కూడా మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు వర్క్ చేసిన ఏరియాని బట్టి మీకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఏమేమి సర్టిఫికేట్స్ మీరు అటాచ్ చేయవలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండి. సో SSC మార్క్స్ మెమో, తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించి పాస్ సర్టిఫికేట్స్, తర్వాత మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్, తర్వాత ఇక్కడ వచ్చేసి AP పారామెడికల్ బోర్డులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా ఇక నర్సింగ్ వాళ్ళైతే కనుక. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్, వ్యాలిడ్ సర్టిఫికేట్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th class స్కూల్ సర్టిఫికేట్స్ అండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ EWS సర్టిఫికేట్ అది అప్లికేబుల్ అయ్యే వాళ్ళకి మాత్రమే. అండ్ సదరం సర్టిఫికేట్ అండి, ఇది కూడా అప్లికేబుల్ అయ్యే వాళ్ళకి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు ఉంటే కనుక మీరు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో
ప్రింట్ తీసుకొని మాన్యువల్గా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా ఇందాక సర్టిఫికేట్స్ ఏవైతే చెప్పానో జిరాక్స్ తీసి వాటిపైన మీకు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీకు మీరే సైన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డీడీ. సో ఈ 3 కలిపి మీరు ఒక ఎన్వలప్ కవర్లో ఇచ్చేసి మీరు ఆ యొక్క ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా ఆఫీస్ నేమ్, అక్కడ ఆఫీస్లో మీరు ఈ నెల మనకి డేట్ కూడా చెప్పాను కదా, ఈ నెల 23rd లాస్ట్ డేట్, ఈ 23వ తారీఖు లోపల మీరు మీకు అప్లికేషన్ అనేది మాన్యువల్గా వెళ్ళి హ్యాండ్ అవుట్ చేయవలసి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇంకా నోటిఫికేషన్ సంబంధించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై తీస్తాను. ఇదన్నమాట ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ ఎలాంటి వీడియోస్ అయితే ఇంకా ఉన్నాయో ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.